హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చక్కెర బెల్లము ఏమీ వేయకోకుండా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బాదంని సన్నగా చాప్ చేసి తీసుకుంటున్నాను. అట్లే 1/2 కప్పు జీడిపప్పుని సన్నగా చాప్ చేసి తీసుకుంటున్నా. 1/4 కప్పు వరకు పిస్తాని సన్నగా చాప్ చేసుకున్నాను. ఇది 1/2 కేజీ ఖర్జూరం అండి. లోపల సీడ్స్ తీసేసి మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకునేసి దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. బాండ్లీ అనేది కొంచెం మందంగా ఉండాలండి, అట్లంటే మనకి డ్రై ఫ్రూట్స్ మాడకుండా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పుల్ని వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాదం పప్పును కూడా వేసుకుంటున్నాను. అట్లే పిస్తాని కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. 1/4 కప్ అంతా అది కూడా వేసుకుంటున్నాను. ఈ 3 వేసుకొని 3 నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 3 నిమిషాలు వేయించితే సరిపోతుందండి. మళ్ళీ దీంతో పాటే మళ్ళీ ఏగుతాయి. 3 నిమిషాల తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఈ సీడ్స్ వేసుకొని 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే అన్నీ మాడిపోతాయి. ఇట్లా 2 నిమిషాలు వేయించుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని వేసుకుంటున్నాను. నా దగ్గర బ్లాక్ కలర్ కిస్మిస్, నార్మల్ కిస్మిస్ 2 ఉన్నింది, 2 వేసుకుంటున్నా. అవి వేసుకొని తర్వాత ఇవి 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను. అట్లే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. అంజీరు అట్లా ఉంటే కూడా మనము కిస్మిస్ వేసుకున్నప్పుడే వేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ ఎండు కొబ్బరి నువ్వులు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇవన్నీ ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఏగిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండ్లీని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకునేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఈ ఖర్జూరము గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి. కొద్దిసేపు అయితే నెయ్యిలో వేయించితే సాఫ్ట్గా వస్తుంది. ఈ ఖర్జూరాన్ని వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు అయితే దీన్ని ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా దీన్ని ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకుంటే మనం వేసిన నెయ్యి కూడా అంతా పీల్చేసుకుంటుంది. ఈ ఖర్జూరం కూడా సాఫ్ట్గా అవుతుంది. 2 నిమిషాల తర్వాత అయితే ఇది ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి, నెయ్యిని కూడా అంతా పీల్చేసుకునింది. ఇప్పుడు దీంట్లోకి మన డ్రై ఫ్రూట్ మిక్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ అంతా ఈ ఖర్జూరంలోన కలిసిపోయేటట్టు కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. కొంచెం సేపు మనం ఇట్లా కలుపుకుంటూ పోతే ఈ మిక్స్ అంతా ఈ డ్రై ఫ్రూట్లోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిసేపు చల్లగయ్యకి వదిలేయాలి. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిట్లోనూ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. రోజుకు 1 లడ్డు తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా ఇట్లా ఖర్జూరంలోకి కలిసిపోయే వరకు కలుపుకొని
చల్లగా అయిన తర్వాత లడ్లన్నా కట్టుకోవచ్చు, లేదా బర్ఫీ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదా దీన్ని రోల్గా చేసుకొని బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీటిని లడ్లుగా కట్టేస్తున్నాను. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి లడ్లు కట్టుకునే కూడా వీలుగా ఉంటుంది. సాఫ్ట్గా ఈ లడ్లు అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.